వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుందా? ఈ మాట ఎందుకన్నానో వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన పేజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తుందని ప్రపంచం మొత్తం తెలుసు. మా షిప్పులు ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ వార్ వల్ల మాకు తెలుసు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా యూఎస్ఏ ట్రంప్ వచ్చి మొత్తం పెంట చేస్తున్నాడు. యూఎస్ఏ మిలిటరీ వాళ్ళు వెనుజులా వెళ్ళి వెనుజులా ప్రెసిడెంట్ని అటాక్ చేసి అరెస్ట్ చేసుకొని యూఎస్ఏ తీసుకొని వచ్చారు. చూడండి, వాళ్ళ దేశం వెళ్ళి వాళ్ళ ప్రెసిడెంట్ని అటాక్ చేసి ఇక్కడికి లాక్కొని వచ్చారు యూఎస్ఏకి. ఇది చెప్పడం చాలా సినిమాటిక్గా ఉండొచ్చు, కానీ దీని వెనక ఎంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయో అర్థం కావట్లే. వెనుజులా ఒక పెద్ద ఆయిల్ వనరులు ఉన్న దేశం, కానీ ఆ ఆయిల్ని ఎలాగా తవ్వుకోవాలి అనే టెక్నాలజీ కానీ ఆ డబ్బులు కానీ వాళ్ళ దగ్గర లేవు. సో దాని మీద ఇప్పుడు ట్రంప్ కన్నుపడింది. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, మాకు ఆయిల్తో పెద్ద యూజ్ ఏం లేదు, మాకు అవసరం లేదు అని సింపుల్గా చెప్పేస్తున్నాడు. వెనుజులా ఫ్రెండ్ రష్యా. సో యూఎస్ఏ ఏమో రష్యన్ ఆయిల్ ట్యాంకర్స్ని పట్టుకుంటుంది. మొన్న ఒక వెజల్ని హైజాక్ చేసింది. అప్పుడు రష్యా దానికి కౌంటర్ అటాక్గా ఆ వెజల్కి సపోర్ట్గా ఒక సబ్మెరైన్ యుద్ధ నౌకను పంపించింది. సో ఇప్పుడు రష్యా యూఎస్ఏ అటాక్ చేసుకుంటున్నాయి. ఒక పక్కేమో కిమ్ వస్తాడు మధ్యలో, వెనుజులా నా ఫ్రెండ్, వెనుజులా ప్రెసిడెంట్ నా ఫ్రెండ్, వాడికి ఏమైనా అయితే నేను ఊరుకోనని కిమ్ అంటాడు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఆల్రెడీ నడుస్తుంది, రష్యా యూఎస్ఏ అయిపోయింది ఇప్పుడు అటాక్. ఎన్ని అవుతున్నాయి చూసారా? ఎంత భయంకరంగా మారిపోయిందంటే సిచ్యువేషను. చిన్నప్పుడు ఎప్పుడో సోషల్ స్టడీస్లో చదువుకునే వాళ్ళం, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, పానీపట్ యుద్ధం అట్లా క్వశ్చన్స్ చదువుకున్నాం. ఇప్పుడు ఈ వరల్డ్ వార్ అనే సిచ్యువేషన్స్ ఇవన్నీ దగ్గరగా చూస్తుంటే చాలా భయం వేస్తుంది నాకైతే. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వారు, ఇరాన్ ఇజ్రాయెల్ వారు, ఇప్పుడు యూఎస్ఏ వెనుజులా వారు, మళ్ళీ ఇప్పుడు రష్యా యూఎస్ఏ వారు. లాస్ట్కి ఇప్పటికి ట్రంప్కి గ్రీన్లాండ్ కావాలంట. ఆ డెన్మార్క్ వాళ్ళు వార్నింగ్ ఏమి ఇచ్చారు తెలుసా, మేము కాలుస్తాం తర్వాతే మాట్లాడతాం, ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు. చూడండి, ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తుందో మీరే కామెంట్ చేయండి. వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవ్వబోతుందా లేదా? థ్యాంక్ యూ.